లెంత్ మనకు తెలియదు. సో దట్ మనకి ఇక్కడ ఏబీలో నుంచి మనకు తెలిసిన లెంత్ని ఎన్ని పార్ట్స్ కావాలనుకుంటే అన్ని పార్ట్స్గా డివైడ్ చేసి ఇక్కడ పార్ట్స్ చూపించిన తర్వాత, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేఖర్ మెడికల్ అండి. ఈరోజు మనం డివైడ్ ఏ లైన్, ఒక లైన్ ఇచ్చింటారండి. 10 సెంటీమీటర్స్, 20 సెంటీమీటర్స్, ఒక 5 సెంటీమీటర్స్ ఇచ్చింటారు. మనం ఆ లైన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. డివైడ్ ఏ లైన్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు 10 అని చెప్తే 10, 5 అని చెప్తే 5, లేదా 6 అని చెప్తే 6. మనం ఎలాగైనా ఎన్ని పార్ట్స్ అయినా డివైడ్ చేసుకోవాలి. ముందుగా వాళ్ళు లైన్ మెన్షన్ చేసి ఉంటారు. సో మనం లైన్ లెంత్ డ్రా చేసుకుందాము. ఇక్కడ నుంచి లైన్, ఫర్ ఎగ్జాంపుల్ 10 సెంటీమీటర్స్ తీసుకున్నాను. లైన్ డ్రా చేసిన తర్వాత వీటికి ఏ బి అని చూపించండి. నెక్స్ట్ బై యాంగిల్ ప్రొటెక్టర్ తీసుకొని మనం, ఇది చాలా పెద్దగా ఉంది, మీరు కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడ నుంచి ఈ లైన్కు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్గా 30 డిగ్రీస్ పాయింట్ చూపించండి. 30 డిగ్రీస్ అన్నది చూపించండి, లేదా లెస్ దాన్ 30 డిగ్రీస్ చూపించండి లైన్ ఈక్వల్ చేసేటప్పుడు. ఇలా మీ ఇష్టం, ఒక లెంత్ డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా ఈ లైన్ వచ్చేసి మీ ఇష్టం, ఎంతైనా తీసుకోవచ్చు మనం ఎక్స్టెన్షన్. దీన్ని బి డాష్ అని చూపించుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ ని మనం 7 పార్ట్స్ అన్నారు చూడండి. డివైడ్ లైన్ 10.5, 10.7 పార్ట్స్ గా మనం దీన్ని డివైడ్ చేయాలి. ఇది 10.6 ఉంది, ఇక్కడ ఉంది కదా, 10.6/7. దాన్ని డివైడ్ చేస్తే 0.6, ఇది డివైడ్ చేస్తే 1.5 వస్తుందండి. సో మనం స్కేల్లో నుంచి ఇక్కడ 1.5 ఎగ్జాక్ట్గా, ఇక్కడ నుంచి 1.5, 1, 3, 4.5, 6, 7.5, 9, 10.5, 10.6 అలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీరు 1 డాష్, 2 డాష్, 3 డాష్, 4 డాష్, 5 డాష్, 6 డాష్, 7 డాష్ అని చూపించండి. ఈ 7ని బికు ఈక్వల్ చేయండి. ఇలా ఈక్వల్ చేయండి. మీ దగ్గర డ్రాఫ్టర్ ఉంటుంది కాబట్టి, డ్రాయింగ్ లో మనకు ఈ డ్రాఫ్టర్ ఉంటుంది. ఇలా మీరు యాంగిల్ ని సెట్ చేసేసుకున్నారనుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని టైట్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టైట్ చేస్తే ఇలాగే ప్యారలల్ లైన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, దీనికి ఇది లాక్ చేసుకుని డ్రాఫ్టర్ దీనికి ప్యారలల్ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నారు కాబట్టి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 అంటే మనకి ఇచ్చిన లైన్ లెంత్ తెలియదు, కానీ ఇక్కడ యాంగిల్ లెస్ దాన్ 30 డిగ్రీస్ తీసుకుంటాం కదా. ఇక్కడ నుంచి మనం ఈ లైన్ ఈక్వల్ గా డివైడ్ చేస్తాం అనమాట. ఈ లైన్ లెంత్ మనకు తెలియదు. సో దట్ మనకి ఇక్కడ ఏబీలో నుంచి మనకు తెలిసిన లెంత్ని
ఎన్ని పార్ట్స్ కావాలనుకుంటే అన్ని పార్ట్స్గా డివైడ్ చేసి ఇక్కడ పార్ట్స్ చూపించిన తర్వాత మనం ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసుకుంటే మనకి ఈ లైన్ని మనం డివైడ్ చేసినట్టుగా ఉంటుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.